కాదు, మా లేడీ రిప్రజెంటేటివ్స్ వస్తారు, వాళ్ళ పేరెంట్స్ తీసుకొని వస్తారు. కుర్చీ దగ్గరికి ఏజెన్సీ వాసి అన్నది షెడ్యూల్ ట్రైబ్ స్టేటస్ ని అది 170 అది మిమ్మల్ని సవాల్ చేయకూడదు. బికాస్ ఆఫ్ ద సేమ్ 170 యాక్ట్, బికాస్ ఇఫ్ యూ వెంట్ టు ద బ్యాంక్ టు నేను పబ్లిక్ సర్వెంట్ ప్రజలు ఒక ఎంపీ ఒక మాజీ మినిస్టర్ ఇక్కడ కూర్చుంటే మీకు లా అండ్ ఆర్డర్ ఏంటంటే ఇది చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు మీరు. ఎందుకు రారు వీళ్ళంతా ప్రజలు? మీరు కలవరు కాబట్టి నాతో పాటు వాళ్ళు వచ్చారు. వీళ్ళెవరికి హక్కులు లేవా? 2 ఏళ్ల నుంచి మీరు తిప్పారు. నేను వచ్చి పబ్లిక్ అడుగుతున్నాను. You are telling me that as member parliament you can't do like this? No, I am telling you have said it. You are on record. I am telling them. మీరు ఏదో వాళ్ళని వదిలేసేయండి. మీరు పిలిచినా కానీ నేను ఈ ఛాంబర్కి వచ్చాను. ఏంటి నేను పిలిచాను? మీరు నన్ను రమ్మన్నారు. నేను మీతో మాట్లాడిన నేను కలవాలన్నట్టు కాదండి. ఐ డోంట్ అప్రిషియేట్ దిస్ బిహేవియర్. ఆయన చాలా అసభ్యంగా మాట్లాడారు. అండ్ నాతో he has commented on me. One minute. She is a public representative. She is an MPTC. And మీరు నాకు చెప్తున్నారా? ప్రజా సమస్య తీసుకొని వచ్చి అడుగుతుంది. అవును అడుగుతుంది. పెద్దవాళ్ళ మండలం నుంచి వచ్చింది, కొంతమందికి వచ్చాయి, కొంతమందికి రాలేదని అది తప్ప. ఏదది తప్ప? ఆమె అడిగేది ఒకటి, మీరు జవాబు చెప్పింది. You are telling me, as honorable MP, మీరు ఇట్లా చేయకూడదని. Mr. Joint Collector, you have a record of behaving badly. There is something mentally disturbed about you. This is insubordination, Mr. Joint Collector. You have no business to talk to me in that tone or tenor. You are not implementing. You have just violated the law. You have violated your office. I have enough evidence on camera. Don't worry. మీరు నా ముందే మాట్లాడి మాట్లాడే హక్కు లేదు. నేను మాట్లాడే తీరు మీద మీరు నన్ను సహాయం చేస్తున్నారు. మీరు అన్నారు on me as honorable member of parliament. You have interfered with my privilege, Mr. Joint Collector. There will be a privilege motion on you.
రేపు మీరే కష్టపడేది.